Hi students, welcome to another class of Inch Square. Chemical bonding లో బాగా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐపీకి అలాగే ఐఐటికి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అడుగుతూ ఉంటారు, కానీ ఐపీలో మాత్రం మనకి సింపుల్ గా ఎస్పీ హైబ్రిడైజేషన్ అంటే ఏంటి దానికి ఒక ఎగ్జాంపుల్, అలాగే SP2 అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్, SP3 అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్. ఈ 3 రాస్తే కనుక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అవుతుంది అనమాట. అలా కాకుండా SP3D ఒక ఎగ్జాంపుల్, SP3D2 ఇంకో ఎగ్జాంపుల్. అంటే SP3D ఒక ఎగ్జాంపుల్, అది 4 మార్క్స్. SP3D2 ఇంకో దానికో ఎగ్జాంపుల్, అది 4 మార్క్స్. అంటే ఇప్పుడు ఈ వీడియోలో మనం 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అలాగే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మాక్సిమం 99% ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ మనకి క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఫస్ట్ మనం ఇప్పుడు బోర్డు మీద రాసింది 8 మార్క్స్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్, ఎక్స్ప్లెయిన్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వింగ్ S అండ్ P ఆర్బిటాల్స్. ఓన్లీ SP ఉండాలి, D అవసరం లేదు. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి విత్ వన్ ఎగ్జాంపుల్. ఒకదానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. దీనికి 8 మార్క్స్ ఉంటాయి. సో ఫస్ట్ హైబ్రిడైజేషన్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఏవైనా ఆర్బిటల్స్ వాటి రెండింటికి ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ ఉండాలి, అంటే దగ్గరగా, అంటే సిమిలర్ గా, దాదాపు ఈక్వల్ గా ఎనర్జీ ఉంది. అవి రెండు ఇంటర్మిక్స్ అయిపోయి ఎన్ని ఆర్బిటాల్ అయితే మిక్స్ అయ్యాయో అన్ని న్యూ ఆర్బిటాల్స్ ని ఫామ్ చేస్తాయి. దాన్ని మనం హైబ్రిడైజేషన్ అంటాం. అంటే 2 ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇలా ఇదో ఆర్బిటల్ 2 ఆర్బిటాల్స్, ఇవి రెండు మిక్స్ అయిపోయి ఇలాంటివి 2 వస్తాయి మళ్ళీ, రైట్? అంటే ఇవి రెండు మిక్స్ అయితే ఒక ఆర్బిటల్ కదా. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఆర్బిటల్స్, ఇదొక ఆర్బిటల్ ఇవి రెండు మిక్స్ అయితే ఎన్ని వచ్చాయి, ఒకటి వచ్చింది. ఇలాంటిది ఇంకోటి కూడా వస్తుంది, ఎందుకంటే 2 ఆర్బిటల్స్ మిక్స్ అయ్యాయి కాబట్టి. ఒకవేళ 3 అయితే S, లేదంటే ఇంకో 2 Pలు మిక్స్ అయితే అప్పుడు ఇంకో 3 ఆర్బిటల్స్ వస్తాయి కొత్తవి. ఒకవేళ 4 ఆర్బిటల్స్ మిక్స్ అయితే 4 ఆర్బిటల్స్ వస్తాయి కొత్తవి. దానికి కండిషన్ ఏంటంటే వాటికి సేమ్ ఎనర్జీ, ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ ఉంటే చాలు. అలా ఉంటే న్యూ ఆర్బిటల్స్ ని ఫామ్ చేస్తాయి. ఆ ప్రాసెస్ ని మనం హైబ్రిడైజేషన్ అంటాం, రైట్? సో the process of intermixing of orbitals with almost same energy to give same number of orbitals is known as hybridization. అది hybridization అంటే డెఫినేషన్. అది హైబ్రిడైజేషన్ డెఫినేషన్ తర్వాత, సో ఎక్స్ప్లెయిన్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వింగ్ S అండ్ P ఆర్బిటాల్స్ విత్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్. ఇది మిగిలిన క్వశ్చన్. మన హైబ్రిడైజేషన్ అంటే ఏంటో ఆల్రెడీ చూసాం. సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ మిక్స్ అయిపోయి సేమ్ నెంబర్ ఆఫ్ ఎన్నైతే ఆర్బిటాల్స్ మిక్స్ అవుతాయో అన్ని కొత్త ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తే దాన్ని హైబ్రిడైజేషన్ అంటాం. ఇప్పుడు మనం అడిగింది ఏంటి క్వశ్చన్ లో, హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ ఎక్కడ, S అండ్ P ఆర్బిటాల్స్ మాత్రం ఇన్వాల్వ్ అయ్యే హైబ్రిడైజేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒక్కో దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, అది క్వశ్చన్. సో అలాంటివి ఎన్ని ఉన్నాయి మనకి అంటే 3 ఉన్నాయి, మీకు అందరికి తెలుసు ఆల్రెడీ. SP ఇది ఒకటి, SP2 ఒకటి, SP3. ఈ 3ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనకి 8 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీరు బోర్డు మీద చూస్తుంది SP హైబ్రిడైజేషన్. మనం హైబ్రిడైజేషన్ కి డెఫినేషన్ నేర్చుకుంటే అలా SP కి SP2కు SP3కి కూడా అలాగే వస్తుంది ఎగ్జాంపుల్ డెఫినేషన్. అలాగే మనం ఒక హైబ్రిడైజేషన్ కి ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే మిగిలిన అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయి. కాబట్టి కేర్ఫుల్ గా SP విన్నారనుకోండి, మీకు SP2 SP3 అలాగే SP3D SP3D2 కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ SP హైబ్రిడైజేషన్ కాబట్టి మనకున్న 2 ఆర్బిటల్స్, ఒకటి S ఒకటి P, రెండు మిక్స్ అయిపోతే మనకు ఎన్ని ఆర్బిటల్స్ వస్తాయి అంటే, రెండు మిక్స్ అయిపోతే సేమ్ నెంబర్, రెండు మిక్స్ అయ్యాయి కాబట్టి 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. కాబట్టి ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ వన్ S ఆర్బిటాల్ అండ్ 1 P ఆర్బిటాల్స్. ఒక S ఆర్బిటాల్ ఉంది, అలాగే ఒక P ఆర్బిటాల్, రెండు మిక్స్ అయిపోయి ఏమొచ్చింది మనకి, ఒక S ఆర్బిటాల్ ఒక P ఆర్బిటాల్ మిక్స్ అయిపోయి 2 SP హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చాయి, అంతే కదా. 2 SP హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చాయి, దాన్ని మనం SP హైబ్రిడైజేషన్ అంటున్నాం, రైట్? ఎగ్జాంపుల్. అలాగే ఇంకోటి మనం ఏం రాయాలంటే ఇక్కడ, దే ఆర్ అరేంజ్డ్, ఇంకో పాయింట్,
దే అంటే ఏంటి ఇక్కడ ఈ sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు దే ఆర్ అరేంజ్డ్ ఇన్ లీనియర్ మేనర్. మీరు బోర్డు మీద చూడొచ్చు, అది లీనియర్ షేప్ ఎలా ఉంది అని. లీనియర్ మేనర్. సో లీనియర్ గా ఉంటే బాండ్ యాంగిల్ ఎంత అనేది మీకు తెలుసు ఆల్రెడీ. ద బాండ్ యాంగిల్ ఈజ్ ఎంత 180 degrees. ఎందుకంటే లీనియర్ గా ఉంది కాబట్టి మీకు అందరికి తెలుసు 180 degrees. ఇలా రాసేసి మన ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామో మీకు అర్థమైంది. ఎగ్జాంపుల్ ఏంటి అక్కడ బెరీలియం క్లోరైడ్ BeCl2. సో బెరీలియం కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. అటామిక్ నెంబర్ ఎంత బెరీలియం కి 4. సో గ్రౌండ్ స్టేట్ అంటే మన ఎనర్జీ ఏమి ఇవ్వనప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏముంటుంది 1s2 2s2 ఉంది. ఇక్కడ బెరీలియం 2 క్లోరిన్ ఆటమ్స్ తో బాండ్ ని ఫామ్ చేయాలంటే వాటి దగ్గర 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉండాలి. ఒక్కొక్క హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉండాలి. కానీ ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవ్వలేదు కదా. 2s ఆర్బిటాల్, అది నార్మల్ ఆర్బిటాల్. సో ఇక్కడ రెండు పేర్ గా ఉన్నాయి కాబట్టి ఏ ఎలక్ట్రాన్ మనకి ఒక సింగిల్ ఎలక్ట్రాన్ లేదు కాబట్టి దీన్ని ఎగ్జైటెడ్ స్టేట్ కి తీసుకెళ్ళాలి. సో బెరీలియం Z ఫర్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది. సో అలా కాకుండా బెరీలియం Z4 ఎగ్జైటెడ్ స్టేట్ చూద్దాం. అది కూడా ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది 1s2 2s లో ఉండే ఒక ఎలక్ట్రాన్ పక్కనే ఉన్న 2p లోకి జంప్ అవుతుంది. అంటే ఇక్కడ 2p కూడా ఉంటుంది. 2p 0 1s2 2s2 2p 0. ఓకే, సో కన్ఫ్యూజన్ లేకుండా మనం కింద రాద్దాం. 1s2 ఒకటి 1s2 2s2 ఇక్కడ 2p కూడా ఉంటుంది, బట్ ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి 0 అని రాస్తాం. అలాగే బెరీలియం ఎగ్జైటెడ్ స్టేట్, అది కూడా ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఏమవుతుంది ఇందులో ఉండే ఎలక్ట్రాన్ ఇందులోకి జంప్ అయిపోతుంది. ఎందుకంటే మనకు సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఎందుకంటే 2 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఇందులో ఉండే సింగిల్ ఎలక్ట్రాన్ కి అందులో ఉండే సింగిల్ ఎలక్ట్రాన్ కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. కాబట్టి 1s2 ఇది 2s1 అవుతుంది, ఇది 2p1 అవుతుంది. అంతే కదా. అంటే 2s లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, అలాగే 2p లో కూడా ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. సో ఇవి రెండు ఒక s ఆర్బిటల్ ఒక p ఆర్బిటల్ కలిసి ఏమొస్తుంది sp హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఎన్ని ఫామ్ అవుతాయి 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఈ 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ దే ఆర్ అరేంజ్ లీనియర్ మేనర్. ఇలా లీనియర్ మేనర్ లో అరేంజ్ అవుతాయి. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తామంటే ఎలా అవి అరేంజ్ అవుతాయి అంటే మనకు హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎన్ని వచ్చాయి 2 వచ్చాయి. దేని అవి బెరీలియం కదా. సో the 2 sp hybrid orbitals, the 2 sp hybrid orbitals, the 2 sp hybrid orbitals of దీనివి బెరీలియం కదా. బెరీలియం in first excited state, అది కూడా రాయాలి. in first excited state 2 sp hybrid orbitals of beryllium in first excited state make 2 sigma bonds with ఏంటి p orbitals of, ఎందుకంటే క్లోరిన్ లో p orbitals ఉంటాయి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. p orbitals of 2 chlorine atoms, 2 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక p ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి ఆ 2 p ఆర్బిటాల్స్ లో ఉండే సింగిల్ ఎలక్ట్రాన్ ఇందులో ఉండే హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉండే సింగిల్ ఎలక్ట్రాన్స్ తో బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ బెరీలియం లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, క్లోరిన్ లో కూడా ఒకటి ఉంది, 2 బాండ్ ఫామ్ చేస్తాయి. అలాగే ఇక్కడ ఒక సింగిల్ ఎలక్ట్రాన్, ఇక్కడ కూడా ఒక సింగిల్ ఎలక్ట్రాన్. అంటే బెరీలియం కి క్లోరిన్ కి మధ్యలో బాండ్ ఫామ్ అయింది. బెరీలియం కి రాసినట్టే మనం క్లోరిన్ కి కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే క్లోరిన్ కి మనకి అటామిక్ నెంబర్ ఎంత ఉంటుంది Z17 ఉంటుంది. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాత్రం రాద్దాం. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్, ఇక్కడ కూడా గ్రౌండ్ స్టేట్ 1s2 2s2 2p6. దాని వల్ల ఏం రాయొచ్చు మనం నియాన్ రాయొచ్చు. కరెక్ట్. 1s2 2s2 2p6 3s2 3p5 3s2 3p5. అంటే s ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవుటర్ మోస్ట్ s ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3p లో మొత్తం 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా.
ఆ 5 ఎలక్ట్రాన్స్ కాకుండా ఒకటి ఎంటీ ఉంది కాబట్టి, ఐ మీన్ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి, ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉండే సింగిల్ ఎలక్ట్రాన్ తో ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. ఇంకో క్లోరిన్ లో ఇంకో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఆ సింగిల్ ఎలక్ట్రాన్ ఇందులో ఉండే ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్ లో ఉండే సింగిల్ ఎలక్ట్రాన్ తో బాండ్ ఫామ్ చేస్తుంది. అలాగా BeCl2 ఫామ్ అవుతుంది. సో 2sp hybrid orbitals of beryllium in first excited state make 2 sigma bonds with p orbitals of 2 chlorine atoms. సో అలా sp హైబ్రిడైజేషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, బెరీలియం కి అలాగే క్లోరిన్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఎగ్జైటెడ్ స్టేట్ కావాలా అని మనం ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ ఎన్ని క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి, లేదంటే ఇంకా వేరే ఆటమ్స్ ఏమున్నాయి, వాటిని బట్టి తెలుస్తుంది. సో ఇక్కడ sp hybrid orbitals ఇవి రెండు sp hybrid orbitals of beryllium. The 2 sp hybrid orbitals of beryllium in first excited state make 2 sigma bonds with p orbitals of 2 chlorine atoms. So they can make that chlorine and chlorine bonds with 180 degrees bond angle. ఇది sp hybridization, చాలా సింపుల్ కదా. సో sp hybridization ఒకసారి చూడండి, మీకు sp2 sp3 అలాగే sp3d ఎలా ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు sp2 హైబ్రిడైజేషన్ ని ఎలా సింపుల్ గా చేయొచ్చో చూద్దాం. చూడండి, sp బదులు ఇప్పుడు sp2 తీసుకుంటున్నాను. ఇక్కడ 2 sp2 ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిటల్. ఇక్కడ 1s ఆర్బిటల్ ఉంది కానీ p ఆర్బిటల్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి 1 ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, 2 రాయొచ్చు. 1s and 2 p orbitals, 2 p orbitals to give ఎన్ని వస్తాయి, ఒక s 2 p అంటే మొత్తం 3 అయ్యాయి. కాబట్టి 3sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. give 3, ఇక్కడ sp ఉంది కదా, ఇది sp2 వేస్తాం. హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఈజ్ నోన్ యాజ్ sp2 హైబ్రిడైజేషన్. అంటే వెరీ సింపుల్. sp వచ్చింది అనుకోండి, మీకు sp2 చాలా చాలా ఈజీ. ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s and 2 p orbitals to give 3sp2 hybrid orbitals is known as sp2 hybridization. So how they are arranged and right? They are arranged in linear manner kada. ఇక్కడ they are arranged in trigonal planar. The bond angle is, ఇక్కడ బాండ్ యాంగిల్ ట్రైగోనల్ అంటే ట్రయాంగిల్ లా ఉంటుంది కాబట్టి 120 degrees ఉంటుంది. సరిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ బోరాన్ ట్రైక్లోరైడ్ BCl3 is the example. బోరాన్ అంటే బెరిలియం తర్వాత వచ్చేది కదా. సో బోరాన్ కి అటామిక్ నెంబర్ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది, 1s2 2s2 2p1 వస్తుంది కదా. సో ఇక్కడ ఒకటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. మనకి ఎన్ని కావాలి, 3 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ కావాలి. కాబట్టి దీన్ని ఎగ్జైటెడ్ స్టేట్ కి పంపిస్తాం. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఇది ఏమవుతుంది, వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ 2s విల్ జంప్ ఇంటూ p. సో ఇదేమవుతుంది 2p, 2s లో ఉండే ఒక ఎలక్ట్రాన్ తీసేస్తాం కాబట్టి 2s 1 అవుతుంది. 2p లో ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇంకోటి వచ్చింది కదా. అప్పుడు ఏమవుతుంది, 2p2 అవుతుంది. లేదంటే ఇలా రాయొచ్చు 2p1x 2p1y, రెండు ఉన్నాయి. ఓకే, 2p1x అండ్ 2p1y. ఇది ఎంటీ ఉంది అనుకోండి. ఇక్కడ 2p1x 2p1y, 2p1z 2p0z, ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏమి లేవు కాబట్టి. సో ఇప్పుడు మొత్తం ఎన్ని ఆర్బిటాల్స్ ఇక్కడ ఇంటర్మిక్స్ అవుతున్నాయి, ఒక s ఆర్బిటాల్ అలాగే 2 p ఆర్బిటాల్స్ మొత్తం కలిపి ఏమి ఇస్తున్నాయి, sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఏం రాస్తాం మనం, ఇక్కడ ఏం రాస్తాం చూడండి, ద 2sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ అన్నాం. ఇప్పుడు ఏం రాస్తాం, ద 3sp2 hybrid orbitals of ఏంటి, boron in first excited state. అది కరెక్టే. Make how many bonds here total, 3 bonds, 3 sigma bonds with p orbitals of how many chlorine atoms here, 3 chlorine atoms. 3 chlorine atoms. అంతే కదా, చాలా సింపుల్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ ఎలా వేస్తామంటే, బోరాన్ sp3 హైబ్రిడ్ అంటే మొత్తం 3 ఎలా అరేంజ్ అవుతాయి అని చెప్పాం మనము. ఈ 3 కూడా మనకి ఇలా అరేంజ్ అవుతాయి, ట్రైగోనల్ ప్లేనార్ మేనర్ లో అరేంజ్ అవుతాయి. ట్రైగోనల్ ప్లేనార్ అంటే ట్రయాంగిల్ లాగా ఇలా అరేంజ్ అవుతాయి. ఇదేంటి, ఇది బోరాన్ దగ్గర మొత్తం
3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. అంటే ఇది ఒక sp2, ఇంత ముందు కూడా sp రాసుకోండి అక్కడ. ఇది ఒక sp2, ఇది ఒక sp2, మధ్యలో బోరాన్ ఉంది కదా. క్లోరిన్ ఆటమ్స్ అంటే క్లోరిన్ ఇక్కడ 3 ఆటమ్స్ ఉంటాయి. ఇది సేమ్ యాజ్ ఇట్ ఇస్, నో నీడ్ టు చేంజ్. క్లోరిన్ ఏంటి, డంబెల్ షేప్ కదా. సో ఆ డంబెల్ షేప్స్ కూడా ఇలా వచ్చేస్తాయి. సో ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి, అలాగే మీరు నాకన్నా కొంచెం డయాగ్రామ్ మంచిగా వేయండి. సో ఇవన్నీ ఏంటి, క్లోరిన్ ఆటమ్స్. ఇదొక క్లోరిన్, ఇదొక క్లోరిన్, ఇదొక క్లోరిన్. దీన్ని మనం ఎలా డ్రా చేయొచ్చు, ఇక్కడ డ్రా చేసినటువంటి బోరాన్, ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ ఒక క్లోరిన్. దీన్ని మనం ఏమంటున్నాం, ట్రైగోనల్ ప్లేనార్. ట్రైగోనల్ ప్లేనార్ కదా. బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది ఇక్కడ, 120 degrees. అంటే అయిపోయింది. sp2 హైబ్రిడేషన్ అంటే ఈజీగా ఉంది కదా, చాలా సింపుల్. ఇది sp2 హైబ్రిడేషన్. sp వస్తే sp2 వస్తుంది, sp2 వస్తే sp3 కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం sp3 చూద్దాం. sp3లో sp3 హైబ్రిడైజేషన్ ఎలా, మీరే చెప్పండి ఇప్పుడు. ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిటాల్, కరెక్ట్. అండ్ హౌ మెనీ p ఆర్బిటాల్స్, 3 p ఆర్బిటాల్స్. ఇక్కడ 2 ప్లేస్ లో 3 అని రాయండి. 3 p orbitals to give how many, now 3 will become 4 into sp3 hybrid orbitals is known as sp3 hybridization. అయిపోయింది, చాలా సింపుల్. ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ మిక్స్ అయిపోయి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తే దాన్ని మనం sp3 hybridization అంటాం. దే ఆర్ అరేంజ్డ్ ఇన్, ఇది మార్చాలి, దే ఆర్ అరేంజ్డ్ ఇన్ టెట్రాహెడ్రల్ మేనర్. Can write here tetrahedral manner. Okay, and the bond angle is, ఇక్కడ bond angle గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 109 degrees 28 minutes. This is the bond angle. ఎగ్జాంపుల్, ఇక్కడ కంప్లీట్ గా ఎగ్జాంపుల్ చేంజ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకుంటాం. CH4 అంటే ఇక్కడ ఏమొస్తుంది, బెరీలియం వచ్చింది ఫస్ట్, తర్వాత బోరాన్ వచ్చిన తర్వాత కార్బన్. కార్బన్ తీసుకుంటాం. కార్బన్ కి ఎంత, అటామిక్ నెంబర్ 6. సో 1s2 2s2 2p2 అయింది ఇక్కడ కదా. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్తాం ఇప్పుడు. కార్బన్ దట్ ఈస్ ఈక్వల్ టు 6 ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే, అలాగే 2s లో ఉన్నది ఇంకో ఎలక్ట్రాన్ ఇక్కడ జంప్ అయిపోతుంది. 2s2 2s1 అవుతుంది. 2p2 ఏమవుతుంది, 2p3 అవుతుంది. 2p1x 2p1y 2p1z అంటే ఇంకో ఎలక్ట్రాన్ కూడా వచ్చింది. అంటే ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ మిక్స్ అయిపోయి sp3 హైబ్రిడైజేషన్ ని ఫామ్ చేస్తాయి. sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి ఇక్కడ, sp3. ఇప్పుడు మనం ఏం రాస్తాం చూడండి, ద sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం ఇప్పుడు, ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. కాబట్టి ద 4 sp3 hybrid orbitals of ఏంటిది, కార్బన్ ఇన్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ మేక్, ఇక్కడ ఎన్ని బాండ్స్, 4 సిగ్మా బాండ్స్ విత్ p ఆర్బిటాల్స్. అవి కాదు కదా, హైడ్రోజన్ ఇక్కడ మార్చాలి మళ్ళీ మనం. ఇక్కడ హైడ్రోజన్ క్లోరిన్ లేదు, మళ్ళీ క్లోరిన్ రాశారనుకోండి రాంగ్ అయిపోతుంది, అది CCl4 అవుతుంది అప్పుడు. ఓకే, అది అవసరం లేదు, హైడ్రోజన్ రాస్తే చాలు. హైడ్రోజన్ Z is equal to 1. సో ఏమొస్తుంది, 1s1, ఒకటే ఎలక్ట్రాన్ s ఆర్బిటాల్. కాబట్టి ఇక్కడ విత్ s ఆర్బిటాల్స్ ఆఫ్, ఎన్ని s ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 4 హైడ్రోజన్ ఆటమ్స్. 4 హైడ్రోజన్ ఆటమ్స్. అయిపోయింది, చాలా సింపుల్, రైట్. సో ఇప్పుడు మనం స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ మనం ఆల్రెడీ పైన రాసాం, అది ఏ మేనర్ లో ఉంటుందంటే టెట్రాహెడ్రల్ మేనర్ అని ఆల్రెడీ రాసాం. కాబట్టి టెట్రాహెడ్రల్ మేనర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద టెట్రాహెడ్రల్ మేనర్. మధ్యలో ఏముంది, కార్బన్, ఈ కార్బన్. ఓకే, ఇవన్నీ ఏంటి, sp3 హైబ్రిడ్స్ మొత్తం 4 వచ్చాయి, ఇవన్నీ sp3. సో sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఈ 4 సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. దీంతో s ఆర్బిటాల్స్ ఆఫ్ 4 హైడ్రోజన్ ఆటమ్. s ఆర్బిటాల్ అంటే ఇంత ముందు p ఆర్బిటాల్ కాబట్టి డంబెల్ షేప్ వేసాం. s ఆర్బిటాల్ ఏ షేప్ ఉంటుంది, స్పెరికల్ కాబట్టి ఇది ఒక హైడ్రోజన్, అలాగే ఇక్కడ ఒక హైడ్రోజన్, అలాగే ఇక్కడ ఒక హైడ్రోజన్, అలాగే ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్. అయిపోయింది, రైట్. సో మొత్తం 4 బాండ్స్ వచ్చాయి. దీన్ని మనం ఎలా రాయొచ్చు, R
ఇలా రాయొచ్చు అంటే సి, రైట్, CH ఇవన్నీ హైడ్రోజన్స్ టెట్రాహెడ్రల్ మేనర్ లో రాస్తాం. బాండ్ యాంగిల్ కూడా మనం ఆల్రెడీ రాసాం, ఇక్కడ డయాగ్రామ్ లో కూడా రాస్తే అది ఈజీగా కనబడుతుంది. కాబట్టి ఇలా మొత్తం ఎక్కడైనా సరే 109 degrees 28 minutes ఉంటుంది. దిస్ ఈజ్ sp3 హైబ్రిడైజేషన్. ఎంత సింపుల్ గా ఉంది చూసారా. ఫస్ట్ హైబ్రిడైజేషన్ డెఫినేషన్ వస్తే sp హైబ్రిడైజేషన్ వస్తుంది. sp హైబ్రిడైజేషన్ డెఫినేషన్ అలాగే